ఈజ్ నాట్ నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏదో పారిశ్రామికవేత్తల కోటాలో మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పంపించేశారు. రూపాయి ఉపయోగం లేదు ఆయన వల్ల. అంతకుముందు పంపించిన వాళ్ళ వల్ల కూడా అదే మనకి. ఈయన వల్ల అసలు ఏమాత్రం లేశమాత్రం ఉపయోగం కూడా లేదు. ఎందుకంటే వీళ్ళంత ఓవర్ హెడ్స్ ఎందుకు మోస్తున్నారు వీళ్ళందరినీ మీరు? మొదటిగా డబల్ నైన్ టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, మీకు అందరికీ శుభోదయం. ఇప్పుడు మీరు చెప్పినది ఎట్లుందంటే, చిరంజీవి గారికి కూడా ఇవ్వడం వేస్ట్. వేరే రాష్ట్రం నుంచి వస్తాడు కాబట్టి అక్కడ ఎట్లా మాట్లాడాడు కాబట్టి ఇక్కడ వేస్ట్ అన్నట్లు ఆయన మాట్లాడతారని చెప్పా. మీరు వెళ్ళా నన్ను సమంగా ఆయన మాట్లాడతారని చెప్పా. వెరీ క్లియర్ సార్. నేను ఒక సబ్జెక్ట్ తీసుకున్నట్టే ఖచ్చితంగా హోంవర్క్ చేసుకుని మాట్లాడతా సార్. నేను చెప్పేది ఏంటంటే సార్, ఇక్కడి నుంచి మాట్లాడొచ్చు ఆయన, కానీ ఆయన ఎక్కడి నుంచి చేస్తున్నాడో అక్కడ సబ్జెక్ట్ తెలియదు కదా, అక్కడి నుంచి మాట్లాడలేడు కదా. మాట్లాడతారు ఆయన ఏ రాష్ట్రం నుంచి బయటకు మాట్లాడతారు. ఆయన పారిశ్రామికవేత్త కాదు, ఆయనకేమి ఏది బిజినెస్ లేవు, లేకపోతే ఇండస్ట్రీ లేవు. ఇటువంటి వారికి కొంతమందికి పదవులు అలంకారంగా ఏదో తెచ్చుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఏదో పదవులు అలంకరణలోనే ఉంటారు తప్ప వాళ్ళు ప్రజాసేవలో చేసేదానికి ఉండరు అన్నది నేను ఒకటి చెప్తున్నా. కొంతమంది, ఆయన ఒక్కరే కాదు, చాలా మంది అటువంటి వారు. సుబ్బరామరెడ్డి గారు ఉన్నారు, ఆయన పారిశ్రామికవేత్త. మనం తీసుకుపోయి పెట్టాం, ఏనాడు మాట్లాడింది చూడలే సుబ్బరామరెడ్డి గారు. ఏదో పనులు చేసిండొచ్చు, అటువంటి వారు దండి ఉన్నారు. అవి కూడా చేయలేదు పరిమళత్వాన్ని. ఆయన పనులు చేశారు, వైజాగ్ డెవలప్మెంట్ కి పనులు చేశారు సుబ్బరామరెడ్డి గారు. అదే సార్, నేను పరిమళత్వాన్ని ఎన్నికైన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ఎప్పుడైనా విజిట్ చేశాడా? ఒక్క విజిట్ చూపించండి. కాదు, నేను ఏం చెప్తున్నానంటే, వేరే రాష్ట్రం నుంచి ఎక్కడి నుంచి తీసుకొని వచ్చినా వాళ్ళు అక్కడ విషయాలు మాట్లాడొచ్చు, కానీ ఈ పక్కన ఎక్కడి నుంచి ఈ మన సొంత రాష్ట్రం గురించి అవగాహన ఉండదు అంటున్నా. చిరంజీవి గారు కూడా ఇక్కడ మాట్లాడినంత ఆయన ఎక్కడి నుంచి ఎన్నికైనారో ఆ రాష్ట్రం గురించి మాట్లాడడానికి తక్కువ ఉంటుంది సబ్జెక్ట్. ఇక్కడైతే ఆయన పాతుకుపోయింటారు ముందు నుంచి కూడా. కాబట్టి చెప్తున్నా, నేనేం చెప్తున్నానంటే, బాగా చెప్పారు ఇంతకుముందంతా పదవుల గురించి, సూపర్ సిక్స్ గురించి. ఈ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లు పక్కన పెట్టేసి సూపర్ మ్యాన్లకంతా పదవులు ఇచ్చేది, పదవుల కోసం పాకులాట జరుగుతుంది. ఇప్పుడు పురంధేశ్వరి గారు బీజేపీలో, ఆమె కూడా మంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఇంకా బాలకృష్ణకు ఒక పదవి, చిరంజీవి గారికి కేంద్ర మంత్రి, నాగబాబు గారు రాష్ట్ర మంత్రి, లోకేష్ గారు డిప్యూటీ సీఎం. సూపర్ సిక్స్లు గాలికి వదిలేశారు. పాపం కష్టపడిన బాలకోటయ్య గారు కానీ, చౌదరి గారు కానీ, ఈ కార్యకర్తలందరినీ గంప కింద మూసిపెట్టేశారు. ఈ సూపర్ మ్యాన్లకు అందరికీ పదవులు ప్రక్రియ పందాలలో ఉన్నారు. గమనించాలి. పాపం పార్టీ కార్యకర్తలంతా కూడా ఇది గమనించి దీన్నನ್ನು చూసి ఫస్ట్ పార్టీ కార్యకర్తలకు పదవులు ఇచ్చి ఈ సూపర్ మ్యాన్లకు అందరికీ మళ్ళీ పదవులు పంచుకోమన్నాడు. తప్పులేదు, ఎందుకంటే చాలా మంది పాపం దాని కోసం కాచుకుంటూ ఉన్నారు అనేది ఒకటి తెలిగించాలి. ఈ సూపర్ సిక్స్ లో భాగంగా ఏదైనా సరే పక్కకు వదిలిపెట్టారు, దానిలోనే ఈ ప్రక్రియను బయటకు తీసుకోండి. ఇప్పుడు లోకేష్ గారు డిప్యూటీ సీఎం, ఈ 6 నెలల్లో ఆయన మంత్రుల్లో చేసినది ఏం చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు ఏమి వారికి ఇచ్చిన శాఖలో దూసుకుపోతున్నారు, ప్రజాదరణ పొందుతా ఉన్నారు. మన ఈ లోకేష్ గారు ఆ విధాన్ని అందుకోలేకపోతున్నారు. దానికి ఇక్కడ మరి ఆయన కూడా డిప్యూటీ సీఎం ఈ పోస్టుల్లో పందాల పోరాటంలో ఉన్నారు అనేది ఒకటి బాగా సుస్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్ బాబు, దాని మీద ఆ దిశగా ఒక ఎవరి వారు ప్రజాదరణ పొందలేక, ప్రజాదరణ పొందుతున్న వారిని అందుకోలేక ఆ దిశగా ముందుకు వెళ్ళిపోతున్నారు. జనసేన అధినేతకు గ్రాఫ్ పెరుగుతుంది అనేది చాలా స్పష్టమే. మీరు చిరంజీవి గారికి పదవి అన్నారు, అది ముందు నుంచి నేను చెప్పుకుంటూనే వస్తున్నా. దాదాపు ఈ ఫ్యామిలీ ఉగాది తర్వాత మొత్తం పాతుకుపోతుంది, బీజేపీ వర్సెస్ ఇదంతా విలీనం అయిపోతుంది. జనసేన బీజేపీలో విలీనమైతుంది, పాపము తెలుగుదేశాన్ని బయటికి నూకేస్తారు. ఇది జరగబోయేదని నేను ముందు నుంచి చెప్పుకుంటున్నా. కొత్తగా చూడండి, నేను చెప్పిన 3 నెలల కింద చెప్పిన దాని అంశాలను నెల నెల గ్రాఫ్ పెరుగుతూ ఒక సంక్రాంతి తర్వాత ఒక రూపుకు వచ్చేసింది. ఉగాది తర్వాత మొత్తం రూపురేఖలే మారిపోతాయి అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇక్కడ చంద్రబాబు గారు పాపం జనసేన బీజేపీ ఉచ్చులో పడిపోయారు. దానికి డిప్యూటీ సీఎం గా మన కేంద్ర మంత్రిగా వారు అయిపోతారు, ముఖ్యమంత్రి కూడా అవుతారనేది ఆశాజనకంగా ఉంటుంది. ఇవన్నీ ఓకే, కానీ శ్రీకాంత్ గారు, మీ అప్పుడు కోడి పందాల సంవత్సరానికి ఎంత అండి సంపద సృష్టి పంపిణీ జరిగింది? ఇప్పుడైతే 3 రోజుల్లో 2000 కోట్లు, మీరు 5000 కోట్లు చేశారు. చాలా బాధాకరమైన విషయం ఏమంటే, బాలకోటయ్య గారు, బీజేపీలో ఉండి కిరణ్ గారు కోడి పందాలకు కుంభమేళాకు పోల్చారు. చాలా బాధాకరం. నేను చాలా హట్ అవుతున్నాను యాజ్ హిందూగా. కోడి పందాలకు కుంభమేళాకు పోల్చడం ఏమంటే బాలకోటయ్య గారు, మీరంత విఘ్నులు. ఆయన మళ్ళీ కిరణ్ గారు చాలా నీతులు మాట్లాడతారు. ఆ 2 దానికి పోలుస్తారా ఎవరన్నా?
ఇంతకు ముందు ఇది సాంప్రదాయం అయినా సరే, ఇంత ముందు సాంప్రదాయం అయినా సరే, వినండి సార్, వినండి సార్, మీరు మాట్లాడండి, వినండి కొంచెంసేపు. ఈ సాంప్రదాయాన్ని, ఈ కోడి పందాల సాంప్రదాయాన్ని, పొట్టేళ్ల పందాల సాంప్రదాయాన్ని, ఎద్దుల పందాయాన్ని సాంప్రదాయాలుగా చూస్తున్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో పందుల సాంప్రదాయము, రికార్డు డాన్సులు వచ్చాయి. పందులు కూడా పోటీల్లోకి వచ్చేసాయి. రికార్డు డాన్సులు కొత్తగా పెట్టారు. కానీ వీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము నిలదీస్తాం, అక్కడ అది జరుగుతోంది, ఇక్కడ ఇది జరుగుతోంది, చాలా నీతులు మాట్లాడారు. కానీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చేస్తారేమో, దీన్ని కత్తులు లేకుండా, డబ్బులు లేకుండా, ఇవంతా లేకుండా చేస్తారేమో అనుకున్నారు. దీంట్లో కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కూడా విఫలమయ్యారు. ఎందుకంటే వారు మాట్లాడిన మాటలు కోటలు దాటాయి. అప్పట్లో ఏం చేస్తున్నారు, అక్కడేం జరుగుతోంది, ఇక్కడేం జరుగుతోంది. ఇప్పుడు మీరేం చేశారు? మాకెప్పుడు ఇన్ని వేల కోట్లు కదా మీ దగ్గర ఉన్నాయండి విజువల్స్. అవి కాదు శ్రీకాంత్ గారు జరగలేదు. రికార్డింగ్ డాన్సులు అవి ఇవి అన్నారు కదా, మీదేంటండి? మీకు ఏమైనా ఎవిడెన్స్ ఉండి మాట్లాడుతున్నారు? చూడండి సార్, రికార్డ్ డాన్సులు చూపిస్తాను చూడండి. మీకు రికార్డ్ డాన్సులు కనీసం చూపిస్తాను మీకు జరిగిన రికార్డ్ డాన్సులు. కానీ ఈ యొక్క చాలా బాధాకరం ఈ విషయాలన్నీ కూడా. ఇటువంటివి ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదు. ఇప్పుడు చూడండి రికార్డ్ డాన్స్ చూడండి సార్, చూడండి.